అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. రష్యా క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి వచ్చిన వార్తలు సంతోషం కలిగిస్తున్నాయి, కానీ సత్యం ఏమిటి? ఈ ఆర్టికల్లో చెప్పినట్లు ఎంటరోమిక్స్ లేదా మరో మైక్రోబయాలజీ ఆధారిత వ్యాక్సిన్ క్యాన్సర్ను పూర్తిగా నయం చేస్తుంది, 100% ఎఫెక్ట్ చూపించింది, ప్రతి పేషెంట్కు పర్సనలైజ్డ్గా తయారు చేసి ఉచితంగా ఇస్తారు అనే వాదనలు అతిశయోక్తి మరియు సంచలనాత్మకం. నిజం ఏమిటి? రష్యా గమలేయా ఇన్స్టిట్యూట్, ఎన్ఎంఏసీ రేడియాలజికల్ సెంటర్, ఎంగెల్హార్డ్ ఇన్స్టిట్యూట్ వంటి సంస్థలు క్యాన్సర్ వ్యాక్సిన్లపై పరిశోధన చేస్తోంది. 2 ముఖ్య దిశలు. 1. ఎంటరోమిక్స్, ఆన్కోలేటిక్ వైరస్ ఆధారిత వ్యాక్సిన్, ట్యూమర్ను నేరుగా దాడి చేసి ఇమ్యూనిటీని యాక్టివేట్ చేసే రకం. ప్రీక్లినికల్ ట్రయల్స్లో ట్యూమర్ పెరుగుదలను 60-80% తగ్గించినట్లు ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ మనుషులపై మొదలయ్యాయి లేదా మొదలు కాబోతున్నాయి, 2025 చివరి 2026 మొదట్లో. కొలోరెక్టల్ క్యాన్సర్, గ్లయోబ్లాస్టోమా, బ్రెయిన్ ట్యూమర్, మెలనోమా వంటి కొన్ని రకాలకు టార్గెట్ చేస్తున్నారు. 2. పర్సనలైజ్డ్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్, గమలేయా ఇన్స్టిట్యూట్. ఏఐ సాయంతో ఒక్కో పేషెంట్ ట్యూమర్ జెనెటిక్స్ ఆధారంగా కస్టమ్ వ్యాక్సిన్ తయారు చేస్తారు. ప్రీక్లినికల్ దశలో ఆశాజనక ఫలితాలు వచ్చాయి. క్లినికల్ ట్రయల్స్ 2025, 2026లో మొదలయ్యాయి లేదా మొదలు కాబోతున్నాయి, మెలనోమా, లంగ్ క్యాన్సర్ వంటి రకాలకు. ముఖ్యం, ఇవి ఇంకా ప్రయోగాత్మక దశలో ఉన్నాయి. 100% ఎఫెక్ట్ లేదు, పూర్తి నయం గ్యారంటీ లేదు, సాధారణ ఉపయోగానికి ఇంకా సిద్ధంగా లేవు. ఫాక్ట్ చెక్ సంస్థలు ఏఎఫ్పి, స్నోప్స్, న్యూస్వీక్ కూడా ఈ వార్తలను అతిశయోక్తిగా పేర్కొన్నాయి. క్యాన్సర్ను పూర్తిగా నయం చేసే వ్యాక్సిన్ ఇంకా ప్రపంచంలో ఎక్కడా లేదు. భారత్లో కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. భారత్లో ఎంఆర్ఎన్ఏ, ఇమ్యూనోథెరపీ, పర్సనలైజ్డ్ వ్యాక్సిన్ రీసెర్చ్ జరుగుతోంది. బ్రెస్ట్, సర్వికల్, ఓరల్ క్యాన్సర్లపై ఫోకస్. హెచ్పివి వ్యాక్సిన్ సర్వికల్ క్యాన్సర్ నివారణకు ఇప్పటికే అందుబాటులో ఉంది. క్యాన్సర్ను ఎదుర్కోవడానికి ఇప్పటికే ఉన్న మార్గాలు. మొదటి దశలోనే గుర్తించడం, స్క్రీనింగ్ టెస్టులు, మామోగ్రామ్, పాప్ స్మియర్, పిఎస్ఏ, కొలోనోస్కోపీ వంటివి. ఆరోగ్యకర జీవనశైలి, పొగతాగడం మానడం, మద్యం తగ్గించడం, ఆరోగ్యకర ఆహారం, వ్యాయామం, బరువు నియంత్రణ. సకాలంలో చికిత్స, సర్జరీ, కెమో, రేడియేషన్, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ ఇవి ఇప్పుడే చాలా రకాల క్యాన్సర్లను నయం చేస్తున్నాయి. క్యాన్సర్ ఇప్పుడు మామూలు రోగంగా మారుతోంది. మొదటి దశలో గుర్తిస్తే 90% కేసులు నయమవుతున్నాయి. రష్యా పరిశోధనలు ఆశాజనకంగా ఉన్నాయి, కానీ ఇంకా ట్రయల్స్ దశలోనే ఉన్నాయి. భయపడకండి. ఆరోగ్యకర జీవనశైలి, రెగ్యులర్ చెకప్లు, సకాలంలో వైద్య సలహా తీసుకోవడం ద్వారా క్యాన్సర్ను జయించవచ్చు. మీకు ఏ రకం క్యాన్సర్ గురించి ఆందోళన ఉందో లేదా స్క్రీనింగ్ టెస్టుల గురించి మరిన్ని వివరాలు కావాలంటే చెప్పండి. జీవితం అందమైనది, ఆశతో ముందుకు సాగండి. గమనిక: ఈ సమాచారం తాజా పరిశోధనలు, ఫాక్ట్ చెక్ సోర్సెస్ ఆధారంగా ఇచ్చాను. క్యాన్సర్ సంబంధిత ఏ సమస్య ఉంటే వెంటనే ఆంకాలజిస్ట్ను సంప్రదించండి. వార్తలు చదివి ఆందోళన చెందకండి. సకాలంలో చికిత్సతో చాలా క్యాన్సర్లు నయమవుతాయి.